సత్యనారాయణని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నిక చేసింది. వివిధ కారణాలను చూపుతూ అప్పటి గవర్నర్ తమిళసై వీరి నియామకానికి సంబంధించిన ఫైల్ని తిరస్కరించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వీరిద్దరి స్థానంలో ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్ని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ గవర్నర్కి ఫైల్ పంపించింది. గవర్నర్ ఆమోదంతో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అయితే ఈ అంశంపై దాసోజు శ్రవణ్ న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. స్టేను డిలీట్ చేసి ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్లపై సుప్రీం ఈ మేరకు తీర్పునిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నిక చేసింది. వివిధ కారణాలను చూపుతూ అప్పటి గవర్నర్ తమిళసై వీరి నియామకానికి సంబంధించిన ఫైల్ని తిరస్కరించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వీరిద్దరి స్థానంలో ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్ని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ గవర్నర్కి ఫైల్ పంపించింది. గవర్నర్ ఆమోదంతో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అయితే ఈ అంశంపై దాసోజు శ్రవణ్ న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్లపై సుప్రీం ఈ మేరకు తీర్పునిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు ఎన్నిక చేసింది. వివిధ కారణాలను చూపుతూ అప్పటి గవర్నర్ తమిళసై వీరి నియామకానికి సంబంధించిన ఫైల్ని తిరస్కరించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వీరిద్దరి స్థానంలో ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్ని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ గవర్నర్కి ఫైల్ పంపించింది. గవర్నర్ ఆమోదంతో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అయితే ఈ అంశంపై దాసోజు శ్రవణ్ న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది.
ఎమ్మెల్సీలుగా కోదండరాం అమీర్ అలీ ఖాన్ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు సంచలనం తీర్పిచ్చింది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఒక విధంగా ఇది కాంగ్రెస్ కి పెద్ద షాక్ లా కనిపిస్తోంది. సో ఈరోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనేది కూడా ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలను ప్రతిపాదిస్తూ అప్పటి ముఖ్యమంత్రి గవర్నర్కి ఫైల్ పంపారు. కురవ సత్యనారాయణ, అదేవిధంగా దాసోజు శ్రావణ్, వీళ్ళిద్దరికి సంబంధించిన ఫైల్ని కూడా వివిధ కారణాలన్నింటి కూడా చూపిస్తూ గవర్నర్ తమిళసై తిరస్కరించడం కూడా జరిగింది. సో దీంతో వీళ్ళిద్దరు కూడా న్యాయ పోరాటం చేస్తూ సుప్రీంకోర్టు వరకు వచ్చారు. ఈ సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన తీర్పు అనేది కూడా ఇచ్చింది. ఈ పిటిషనర్లలో కురవ సత్యనారాయణ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, వచ్చిన జడ్జిమెంట్ను మీరు ఎలా చూస్తారు? సుప్రీంకోర్టు దాకా మేము వచ్చిన వెంటనే న్యాయం జరుగుతుందని, తప్పకుండా ఈ దేశంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ అన్నీ కూడా సక్రమంగా పనిచేయాలనే బీద ప్రజలు కోరుకుంటున్నారు, భారతదేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి వ్యక్తులు చేసిన కొన్ని తప్పిదాలని వ్యవస్థ చక్కదిద్దాల్సిందే. తప్పు చేస్తే దాని మీద తప్పకుండా యాక్షన్ జరగాల్సిందే. ఇవాళ హైకోర్టులో కూడా మాకు న్యాయమే జరిగిందని మేము భావిస్తున్నాం. న్యాయం ఉన్నది అని నేను నిజంగా చిన్నప్పటికెళ్ళి బీద బడుగు బలహీన వర్గాల్లో పనిచేసుకుంటూ వచ్చిన వ్యక్తిని, కార్మిక రంగంలో పనిచేసుకుంటూ వచ్చిన వ్యక్తిని ఎక్కడ న్యాయం జరుగుతుంది మనకనే క్వశ్చన్ మైండ్లు ఉంటుండే. కానీ హైకోర్టు ఆర్డర్ వచ్చినాక ఎస్ 100లో ఒకడాన్ని ఉంటాడు మంచి న్యాయం చెప్పుటోడు అని ఒక లైన్కి వచ్చినాం. కానీ సుప్రీంకోర్టుకు వచ్చినాక ఇంకా ఈరోజు నిర్ణయం చూస్తూ ఉంటే 100% కరెక్ట్ అది. ఎందుకంటే న్యాయానికి కళ్ళు కప్పుకొని ఉన్నది ఇదనే మనం మాట కాదు, వాళ్ళకి సరిగ్గా మనం చెప్పగలిగితే తప్పకుండా న్యాయం చేస్తారని. అక్కడ అధికారం రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా వారు ఓన్లీ స్టే ఇచ్చినాడు. స్టే ఇస్తూ కూడా ఏమన్నాడు, లాస్ట్ ఆగస్టులోనే జరిగింది, 14th ఆగస్టులో సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నా స్టే ఇస్తూ మీరు ఏదైనా ఫైనల్ ఆర్డర్ ఆధారపడి మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి, మిగతా చెయ్యొద్దు ఏం కూడా అనేది లైన్ ఉంది ఆ రోజు. కానీ స్టే ఎత్తేసారు కదా, అవకాశం ఉందని పోయి వాళ్ళంతా కూడా ఓట్ తీసుకొని సీట్ల మీద కూర్చున్నారు. కానీ ఆయనకు అర్థమైంది, ఈరోజు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మా తరఫుకి వెళ్ళి. ఆయనకు అర్థమైంది గట్టెటే జరుగుతుంది, గట్టెటే చేస్తారు, తప్పు కదా, అడ్వాంటేజ్ తీసుకోవద్దు కదా. కాబట్టి దాన్ని అయితే రద్దు చేస్తున్నాం. ఆ స్టే కూడా ఎత్తేసిండు ఆయన. మా హైకోర్టు ఆర్డర్ మీద పెట్టిన స్టే ఎత్తేసి ఇవన్నీ కూడా మధ్యన జరిగిన అన్నీ కూడా రద్దు అన్నాడు ఆయన. కాబట్టి ఫైనల్ ఆర్డర్ వస్తుంది, ఇవాళ రేపట్లో వస్తుంది. అప్పట్లో మీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఆ స్థానంలో మిగిలిన వాళ్ళు ఇద్దరిని కూడా తీసుకున్న దాన్ని రద్దు చేయడంలో వేరే ఏం చెప్పలేదు ఆమె. ఒకటేందంటే వేరే ఏమిట్లా పెద్దగా ఎక్కువ లేరు వీళ్ళు, తర్వాత రాజకీయ నాయకులు అనే పాయింట్ పెట్టింది. ఎక్కువ లేదేంది, నా జీవితమే సర్వీస్, సోషల్ సర్వీస్. నేను కార్మిక రంగం, బీదోళ్ళు ఎంబడి పనిచేసిన, బీద వర్గాల కోసం పనిచేసిన, ₹1 లేకుండా జనరల్ సీట్ల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని నేను. నాకు చిన్న మచ్చ ఉన్నా నేను గెలవలేను. గంత పేరు ఉన్నోని కూడా అట్లా కామెంట్ చేసిరు కావాలని. అయినా కూడా ఇవాళ న్యాయం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఏదైతే వాళ్ళు గతంలో చేసినారో ఈ తప్పులన్నీ దాన్ని సరిదిద్దే ఇవాళ చేసిండ్రు. తప్పకుండా న్యాయం జరుగుతుందనే న్యాయ వ్యవస్థని మనం పరిశీలించకుండా ఇప్పుడు మరి గవర్నర్ ఆల్రెడీ వాళ్ళను ఆమోదించిండు, వాళ్ళు స్వేరింగ్ చేసిండ్రు, దాదాపు కొంత సమయం కూడా ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నియామకం చెల్లదంటే తదుపరి ఏం జరగబోతుంది? అంటే ఏమిటంటే ఇది హైకోర్టు ఆర్డర్లో ఆ రకంగా స్క్వాచ్ చేసి పంపించింది. సుప్రీంకోర్టు ఆర్డర్లో దాని మీద స్టే ఇచ్చండి ఆయన. స్టే ఇస్తే ఏమన్నాడంటే మా కోర్టు ఆర్డర్ని నేను పరిశీలన చేసి డిసిషన్ తీసుకుందాం, ఫైనల్ ఆర్డర్ చేస్తామని అన్నారు. అప్పుడు వీళ్ళు గవర్నర్ దగ్గర కూడా పోయినట్లు నాకు ఐడియా లేదు. ఉన్నదాని మీదనే ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం తొందరపడి వీళ్ళని తీసుకుపోయి ఓట్ దీపించుకొని సీట్లా లెక్కించారు. అంటే ఇది అధికార మదం, అధికార అహంకారం. దీంతో ఏమైనా చేస్తాం, ఏవైనా నడుస్తుంది అనే ఒక ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ కాదు. నాకు రావాలని కాదు, ఏం జరిగినా న్యాయం జరగాలనే దానికి కొట్లాడుతున్నాను. న్యాయమే బీద ప్రజల కోసం న్యాయం. నేను ఒకరోజు మాట్లాడినా చెప్పినా, నేను లైవ్లో చెప్పినాను, అయ్యా బీద ప్రజలకు న్యాయం జరగాలి, దానికోసం పనిచేద్దాం, మీరందరూ కూడా మంచిగా ఉండాలి. కానీ ఇక రాజకీయం ఇదంతా, మేమేమో ఫేర్ రాజకీయాల్లో పనిచేసినాం అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంకి వెళ్ళి మంచి రాజకీయాలతో. కానీ ఇవాళ రేపు అంతా ఎవరికి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ కోర్టు అనేది, చట్టం అనేది ఒకటి ఉన్నదని మాత్రం తప్పకుండా అర్థం చేసుకోవాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి.